తెలంగాణ ప్రభుత్వం సమృద్ధ భారత్ అనే ఎన్జీఓ సంస్థ సంయుక్తంగా భారత్ సమిట్ 2025ను నిర్వహించబోతున్నాయి. ఇవాళ రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరగనుంది. దీనికి 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే 40 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు రానున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు కూడా సదస్సులో పాల్గొననున్నారు. దీంతో ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభివృద్ది విషయంలో తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటి చెప్పడానికే భారత్ సదస్సు 2025ను నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సదస్సు ద్వారా ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రపంచానికి చెప్పనున్నామని, తద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. లౌకికవాద కాంగ్రెస్ పార్టీ ఆలోచన, సిద్ధాంతాలను వివరించనున్నట్లు చెప్పారు. ప్రగతిశీల భావాజాల రాజకీయ పార్టీలతో కలిసి డిక్లరేషన్ను రూపొందించి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ మోడల్ను ప్రపంచానికి చాటడానికి సదస్సు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకుంటామని చెప్పారు. అప్పట్లో అమెరికా, రష్యా వంటి 2 అగ్రదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్దం సాగుతున్న సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలతో భారతదేశం అలీన విధానాన్ని ముందుకు తెచ్చిందని చెప్పారు. అదే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయన్నారు. ఆ పరంపరలో భాగంగా రాహుల్ గాంధీ న్యాయ్ అనే ఆలోచన మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.